రైతు సోదరులందరికీ నమస్కారం. అనంతపురం మార్కెట్కి ఈరోజు 850 టన్నుల చిన్నకాయలు రేటు 17-18 వేల రూపాయలు. అసలు అర్థమే కాకుండా ఎన్ని కాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏం కథ అనేది కూడా ఇంకా వండరే. అసలు అయిపోయినాయి అది ఇది అని చెప్తున్నారు, మళ్ళీ కాయలు అయితే కన్నా వస్తూనే ఉన్నాయి. ఈ రేటు మాత్రం పెరగడం లే, 17 రూపాయలు 18 రూపాయలు ఎప్పుడు చూసినా కూడా ఇదే ఉంది. పులివెందుల మార్కెట్కి కూడా ఈరోజు 250 టన్నులు చిన్నకాయలు వచ్చినాయి. 250 టన్నులు వచ్చినాయి. 15,000 రూపాయలు ఈరోజు పులివెందుల మార్కెట్లో టాపు. ఇట్లా 15,000 14,000 అసలు ఎందుకు ఇచ్చారో చిన్నకాయలు కూడా అర్థం కాలేదు. చిన్నకాయలు అంటే ఏమనుకుంటున్నారు, ఏం కథ, ఎంత మందులు, ఎంత ఖర్చు ఉంటుంది, ఏం కథ. 30,000 రూపాయలకు చిన్నకాయలు తక్కువకి ఇద్దని ఎన్నో వీడియోలో చెప్తానే ఉన్నాము. ఎందుకంటే అందరూ రైతులందరూ ఒకటే విధంగా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తక్కువకి ఇచ్చారు, 15కి ఇచ్చారు, 12కి ఇచ్చారని వ్యాపారస్తులు చెప్తానే ఉంటారు వాళ్ళకు. అయినా కూడా మనం అందరం ఒకటే తాటి పైన 30,000 తక్కువ అయితే మేము ఇయ్యమని చెప్తే 30,000 పెట్టకేం సచ్చారా వాళ్ళు ఏమన్నా చెప్పండి. ఖచ్చితంగా అంటే పెట్టి తీరాల్సిందే. ఎందుకో అసలు అర్థమే కాకుండా ఈ శీనాకాయల పరిస్థితి చాలా ఘోరంగా. మన రైతుల జీవితాలు మనమే మార్చుకోవాలా? ఇట్లా ఈ విధంగా అమ్ముకుంటా పోతుంటే ఇన్నాళ్ళకు గాను ఒక్క కామెంట్ వచ్చింది, రైతులు ఉరేసుకోవాలా ఇట్లా 30,000 రూపాయలు కానీ మనం అందరం ఇదేమో ఆచరణలో సాధ్యమవుతుందని చెప్పి ఒక్క మెసేజ్ వచ్చింది మన కామెంట్లో. చూడండి, నాకు కడుపు నిండిపోయింది ఆ మెసేజ్ చూసి. ఇట్లా ప్రతి ఒక్క రైతులు అనుకుంటే కానీ నా శీనాకాయలు కూడా అమ్ముకోలే. నా ఎర్రమంగులు లైట్గా తగిలినాయి, ఎర్రమంగులు వచ్చాను. నేను చెప్పేవాడిని నేనే 30,000 రూపాయల కంటే తక్కువకు అమ్ముకోకూడదని చెప్పి శీనాకాయలు అట్టే నిలబెట్టినా. నేను అసలు గత 2-3 సంవత్సరాలుగా చూస్తాను 30,000 రూపాయలకు శీనాకాయలు తక్కువ కూడా అమ్మలే. మొన్న కూడా అంతే. ముందు ఖచ్చితంగా అంటే 30,000 రూపాయలకు శీనాకాయలు అమ్మినా, 45,000 రూపాయలకు గైరంగాలు అమ్మినాం. ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్లోనే 30,000 రూపాయలు. 30,000 రూపాయల శీనాకాయలకు తక్కువగా అమ్మకూడదని నేను ఇప్పుడు కూడా అట్లే పెట్టినాం. ఎందుకు అసలు అర్థమే కాకుండా ఎందుకు 15,000కు 14,000కి ఇస్తారో, ఎందుకు ఇంత కష్టం వస్తుందో నాకైతే కన్నా అర్థం కాలేదు. వేరే కాపులు అంటే ఉండేది పోగొట్టుకొని ఎప్పుడో వచ్చేదానికోసం ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అసలు రైతులకు ఏమైంది, ఏం కథ అనేది కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకా మార్కెట్ రేట్ల విషయానికి వచ్చే కనుక అక్కడ వర్షాలు, ఇక్కడ వర్షాలు, ఈడ డౌన్ అయిపోయింది, అది ఇది అని చెప్తుంటారు. రైతులకే కాదు చూడండి, వ్యాపారస్తులకు కూడా ఇది పెద్ద దెబ్బే ఈ రేట్లు ఉంటే మటుకు. ఎందుకు అసలు ఇట్లా జరుగుతుంది అనేది మనలో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏమి లెక్క వచ్చింది, మందులోనికి ఏం కట్టాలా, ఎరువులు ఏం పెట్టాలా, నెక్స్ట్ సంవత్సరం కాయాలంటే ఈసారి ఎరువు పెట్టాల్సిందే. గిట్టుబాటు ధరలే లేకుంటే ఎరువు ఏడొచ్చామని ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఎరువు గురించి సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో ఎరువు ఎంతకి ఇస్తారు ఏం కథ అనేది ఆ టిప్పరు అతను ఒక మంచి పిల్లోడు దొరికింటే ఆ ఎరువు బాగా మంచిగా పోసుకోవచ్చు అంటే ఓ వీడియో పెట్టింటే అది కూడా చూడండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయగానే అక్కడ హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ చేయండి, అందరి రైతులకు చేరుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.